ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మీరిక మీదట పరజనులను పరదేశులునై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనము. సహోదరి సహోదరులారా, అపోస్తలుడైన పౌలు ఎఫెసు క్రైస్తవులను ఉద్దేశించి క్రీస్తుపై విశ్వాసం ఉంచినప్పటి నుండి వారి జీవితాల్లో జరిగిన పరివర్తనను గురించి, క్రీస్తులో వారి స్థానం గురించి తెలియజేస్తున్నాడు. వారు ఒకప్పుడు తమ పాపాలలో చనిపోయి దేవుని కృప ద్వారా క్రీస్తులో ఎలా బ్రతికించబడ్డారో, ఇప్పుడు క్రీస్తులో వారి గుర్తింపు మరియు దేవునితో వారి సంబంధం ఏంటో ఇక్కడ వివరిస్తున్నాడు. పౌలు మీరిక మీదట పరజనులను పరదేశులునై ఉండక అని చెప్తూ, ఎఫెసు క్రైస్తవులు క్రీస్తుపై విశ్వాసం ద్వారా ఇకపై బయటి వ్యక్తులు లేదా ఆధ్యాత్మిక రాజ్యంలో లేని వారు కారనే వాస్తవాన్ని నొక్కి చెప్తున్నాడు. ఎందుకంటే వారు ఇప్పుడు విశ్వాస సమాజంలో భాగమయ్యారు, పరిశుద్ధులతో తోటి పౌరులయ్యారు. అందుకే వారికి పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటివారునే ఉన్నారని చెప్పాడు. ఇది విశ్వాసుల ఐక్యత మరియు ఒకే ఇంటి సభ్యులుగా విశ్వాసులు సామరస్యంతో మరియు పరస్పర మద్దతుతో జీవించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు అని. ప్రియులారా, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెను చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలే అనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. అపోస్తలుడైన పేతురు ఈ విధంగా అంటున్నాడు: మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జననమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులునై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి, అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను అని. సహోదరి సహోదరులారా, దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసనని ఒకడనుకొని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మను క్షమించినలాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేమిక మీదట పరజనులమును పరదేశులమునై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులమును నీ ఇంటి వారమునై ఉన్నామని ఒకే ఇంటి సభ్యులుగా విశ్వాసులు సామరస్యంతో మరియు పరస్పర మద్దతుతో జీవించాలని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, ఇప్పుడు మేము నీ పిల్లలమై ఉన్నాము గనుక మేమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని నీవు ప్రత్యక్షమైనప్పుడు నీవు ఉన్నట్లుగానే నిన్ను చూతుము గనుక నిన్ను పోలి ఉందుమని ఎరుగుదుము గనుక నీ యందు ఈ నిరీక్షణ పెట్టుకుని మేము నీవు పవిత్రుడవై ఉన్నట్టుగా మమ్మును మేము పవిత్రము చేసుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని. ఒకప్పుడు మేము ప్రజగా ఉండక ఇప్పుడు నీ ప్రజ అయితిమి గనుక, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారమైతిమి గనుక మేము ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి, అన్యజనులు మమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మా సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున నిన్ను మహిమపరచినట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారమై ఉండుటకు కృపచూపమని. జాలిగల మనస్సును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకునే ఆత్మీయత
మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.